ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు దయచేస్తున్న విధానాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. అనుదిన వాక్య ధ్యానం ద్వారా ప్రభుతో మనం వ్యక్తిగతంగా సహవాసం చేయడం ద్వారా మన ఆత్మీయ జీవితంలో మనం బలపడుటకై ముందుకు సాగుటకై దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో నుండి మనం వరుసగా ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 11వ వచనం నుండి 25వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 13వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. ఇశ్రాయేలు వారు తాము ఆశ్రయించిన బేతేలు బట్టి సిగ్గుపడినట్లు మోయాబీలు కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు. మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు. మోయాబు పాడైపోవచ్చున్నది, శత్రువులు దాని పట్టణములో చొరబడుచున్నారు. వారి యవ్వనులలో శ్రేష్ఠులు వదకుపోవచ్చున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు గల రాజు సెలవిచ్చిన మాట ఇదే. మోయాబునకు సమూల నాశనము సమీపించుచున్నది, దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది. దాని చుట్టూనున్న మీరందరూ దాని గూర్చి అంగలార్చుడి, దాని కీర్తిని గూర్చి వినిన వాళ్ళారా అంగలార్చుడి. బలమైన రాజదండము, ప్రభావము గల రాజదండము విరిగిపోయేనే అని చెప్పుకొనడి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా అహంకారము రోదనగా మారింది. ప్రైడ్ టర్న్డ్ ఇంటూ వెయిలింగ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, మోయాబు ఇశ్రాయేలులకు పరస్పర సంబంధం గల దేశమైనప్పటికీ వారు తమ దేశం సురక్షితంగా ఉండటం కొరకే వారు చూసుకొని ప్రక్కన ఉన్నటువంటి ఇశ్రాయేల్ను వారు నిరంతరం వేధిస్తూ వచ్చారు. వారి యొక్క దేశము ఎన్నడూ కూడా బహిష్కరించబడలేదు కాబట్టి సమాధానంతో వారు జీవించారు. వారు తమ దేవుడైన కెమోషును బట్టి, వారి సొంత సైనిక శక్తిని బట్టి వారు ఎంతగానో అతిశయించి గొప్పగా గర్వపడ్డారు. సీసాలోంచి ద్రాక్షారసాన్ని పోసినట్లుగా దేవుడు వారికి తీర్పు తీర్చబోతున్నాడు. వారిని ఆయన తలక్రిందులు చేసి వారి మీద తీర్పు తీర్చబోతున్నాడు. మోయాబులోని ప్రతి పట్టణంలో దేవుని యొక్క తీర్పు కనబడుతోంది. దేవుడు మోయాబులోని ప్రతి పట్టణాన్ని ఒక్కొక్కటిగా నాశనం చేసి వాటిని సమూల నాశనం చేయబోతున్నట్లుగా ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠం మనం గమనించినట్లయితే 11 నుండి 14 వచనాల్లో సుదీర్ఘ శాంతి వారు అనుభవించి ఉన్నారు. ఎక్కువ కాలం ఆ రీతిగా వారు సమాధానంగా ఉండటాన్ని బట్టి మోయాబు గర్వపడేలాగా ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. ఆ సుదీర్ఘ శాంతి కాలము మోయాబును గర్వించేలా చేసింది అనేది మనం చూస్తాం. కెమోషు తమకు శాంతినిచ్చాడని వారు విశ్వసించారు. ఇది దేవుని సహనానికి ఫలితంగా మనకు కనబడుతుంది. అయితే దేవుడు ఇకపై తన తీర్పును ఆలస్యం చేయడు. అజాగ్రత్తగా మరియు గర్వంగా ఉన్నవారికి విపత్తు రాబోతుంది, వారికి బాధా సమయం ఆసన్నమవుతుంది అనేది ఈ లేఖనంలో మనం చూస్తాం. శాంతి సమయం అనేది మన జీవితాల్లో మనం వినయముగా ఉండటానికి మరియు మన సొంత చిత్తానికి దేవుని చిత్తానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడానికి మనము దాన్ని ఆలోచించాల్సిన సమయం అది. ఈ మోయాబు వారు సమాధానంగా ఉన్నదాన్ని బట్టి వారు దేవుని ఎడల సరి అయినటువంటి జీవితాన్ని జీవించకుండా గర్వించినటువంటి జీవితం, వినయంతో లేకుండా తగ్గింపు లేకుండా జీవించిన జీవితం వారిలో కనబడుతుంది. కావున దేవుని యొక్క తీర్పు వారి మీదకి దేవుడు పంపించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 17 నుండి 25 వచనాలు మనం గమనించినట్లయితే, దేవుడు లేకుండా సాధించేటువంటి వైభవం ఏదైనా అది అర్ధరహితంగా అదృశ్యమైపోతుంది. గర్వించదగినటువంటి నగరాలు పేక మెడల అవి విషాదకరంగా పడిపోయాయి. కాబట్టి మనం పెద్ద మరియు ఆకర్షణీయమైనటువంటి ఈ లోక విషయాలకు మనం ఏమాత్రం కూడా
ఆకర్షితులము కాకూడదు. వాటి స్వభావం యొక్క సత్యాన్ని మనం చూడాలి. అవి ఏ రీతిగా మనకు ఆకర్షణీయంగా ఉన్నవి మనకు మేలు చేస్తాయో మనం గమనించాలి. కాబట్టి బైబిల్ 2 కొరింథీ 4:18 ఇలా సెలవిస్తుంది, కనిపించే విషయాలు అశాశ్వతమైనవి, కనిపించనివి అవి శాశ్వతమైనవి. కాబట్టి కనిపించని దేవుని రాజ్యం యొక్క మహిమ శాశ్వతమైంది అనేది మనం గుర్తెరిగి దేవుని రాజ్యం కొరకు మన జీవితాలు ముందుకు సాగేలాగా చూసుకోవాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మన కంటికి కనిపించేటువంటి ఆకర్షణీయమైన వాటి వైపు మనం వెళ్ళి వాటిని బట్టి మనం అతిశయిస్తే ఈ లోకంలో మనం ముందుకు సాగలేం. కాబట్టి దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చేటువంటి నిత్య రాజ్యం కొరకు మనం నిరీక్షిస్తూ ప్రభు కొరకు మనం జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అహంకార ధోరణితో మనం జీవించినట్లయితే దేవుడు ఆయన తీర్పు మన మీదకి పంపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఎదుట వినయం కలిగి తగ్గింపుతో ఈ అహంకారం రోదనంగా మారకముందే ప్రభు వైపు మనం తిరిగి తగ్గించుకొని దేవుని వేడుకునే వారుగా జీవించాలి అనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆయనపై ఆధారపడి వినయంతో ఆయన ఎదుట మొరపెట్టే వారికి దేవుడు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆ రీతిగా ప్రభు మీద మనం ఆధారపడుతూ మన జీవితాలు బలపడినట్లుగా దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థిస్తాం. మా ప్రియమైన దేవ, నీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్నందుకై వందనాలు. మా జీవితాల్లో ప్రభు మాకు బలం ఉన్నప్పుడు వినయంతో ఉండడానికి మాకు సహాయం చేయండి. మా జీవితం ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ చిత్తాన్ని వెతకడానికి కోరుకోవడానికి మాకు సహాయం చేయండి. మీ ఆలోచన ప్రకారంగా ఆయన తగ్గింపు కలిగి మేము ముందుకు సాగే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. ప్రభు కృప మనకెల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక. ఆమేన్.